పైకి పెడుతున్నారా ఫ్లవర్? And in this song that we were recording right now, Itla Amravati, it is one of Bhim's best compositions ever, I feel, and I also feel that this is the best track of this movie, and I'm very excited that the song is based on me, and I'm very excited to film it also. Hey pichi gaani pattinda, hey 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 Itla Amravati. Hero looks very promising and looks very dashing. He's got a bright future, and this film I think definitely will give him a good break. And this is a commercial film. A commercial film lo entante fantasy koncham manam join chestunam. So పూర్తిగా fantasy film కాదు ఇది. సో మిక్స్చర్ ఉంది. సో డెఫినెట్లీ ఆడియన్స్ కి ఏంటంటే రొటీన్ గా కమర్షియల్ ఫిలిం కన్నా ఒక కమర్షియల్ ఫిలిం లో ఫ్యాంటసీ ఫిలిం మిక్స్ అవడం అనేది విల్ బి వెరైటీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే కాంప్రమైజ్ చేయకుండా గ్రాఫిక్స్ ఇది టోటల్గా సో అప్డేట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకొని షార్ట్స్ అన్నీ బాగా ఫుల్ఫిల్ అయ్యేలాగా వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్. చాలా సంతోషంగా ఉందండి. గ్రీన్ మ్యాట్లో చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే దే హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ అంటే కెమెరామ్యాన్ నేను అనేది సీజీ కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే సీజీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ బాగా ఉండి స్కేల్ లిమిటేషన్స్ ఎంత ఉంది, గ్రౌండ్ లిమిటేషన్స్ ఎంత ఉంది, ఎంతవరకు ముందు రావచ్చు, ఎంతవరకు వెనక్కి వెళ్ళొచ్చు, సైడ్కి రావచ్చు ముందు మైండ్లో తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే రఫ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం ఎలాంటి ప్లేస్లో నుంచున్నాం, ఎలాంటి ప్లేస్లో తిరుగుతున్నాం అంటే ఆ మైండ్లో అది పెట్టుకొని మనం అక్కడ ఎఫెక్ట్, బాడీ లాంగ్వేజ్, మిగతా విషయాలు ఏంటంటే అది కూడా కొంచెం మనం కాంట్రిబ్యూట్ చేసి రియల్గా రేపు ఏంటంటే సీజీ మిక్స్ అయినప్పుడు నిజంగా ఆ ప్లేస్లో ఎలా ఉంటుందో, ఒక ఫీల్ ఎలా వస్తుందో ఆ విధంగా ఏంటంటే మనం కూడా ఏంటంటే దాంతోపాటు యాక్ట్ చేయాలి. బట్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ కొంచెం ఎక్కువ కావాలి, ఎందుకంటే నార్మల్గా ఉన్న ఫ్లోర్లో చేయడానికి ఒక సీజీ ఫ్లోర్లో చేయడానికి డిఫరెన్స్ ఉంది. బట్ టేకింగ్ ది అడ్వైస్ ఆఫ్ ది కెమెరామ్యాన్, ద సీజీ అడ్వైజర్ అండ్ సీజీ కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్, ఐ థింక్ వీ కెన్ డూ ఇట్. డైరెక్షన్ సైడ్లో నాకు ఎటువంటి డౌట్ లేదు. ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద స్క్రిప్ట్. ట్రావెలింగ్ ఫ్యాంటసీ నుంచి మోడర్న్ ట్రావెలింగ్ అన్నది ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంత రావాలి, ఆ క్యారెక్టర్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు, అవన్నీ ఆయన చాలా క్లియర్గా అంటే ఫోటోజెనిక్ మైండ్ లాగా ఈజ్ గాట్ ఇట్ ఆన్ హిస్ బ్రెయిన్. సో ఆ సీన్ చెప్పేటప్పటికి ఇమీడియట్లీ ఇలా కావాలి నాకు, ఇంత ఉండాలి ఇంటెన్సిటీ అని చెప్పేసి ఈజ్ దేర్. సో కమింగ్ టు ద ప్రొడ్యూసర్, హీ ఈజ్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. సో బెస్ట్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకింగ్ రావాలి అన్నది ఈ స్టోరీకి ఏదైతే సన్నివేశాలు కావాలో అది టైం తీసుకొని హరీ చేసి చేయడం అలా కాకుండా టైం ఇచ్చి, కెమెరామ్యాన్కి టైం ఇచ్చి, లైటింగ్కి, మిగతా విషయాలకి టైం ఇచ్చి, ఆర్టిస్టులు కూడా టైం ఇచ్చేసి ద బెస్ట్. సో వన్ మోర్ తీయడంలో ఆయన ఏమి వెనకాడకుండా ఎంత కావాలంటే అంత తీస్తూనే ఉన్నారనమాట. సో ఈవెన్ ప్రొడ్యూసర్ ఐ థింక్ విల్ గెట్ అ గుడ్ ఫిలిం, ఒక మంచి సినిమా వస్తుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఫిలిం సోషల్ ఫ్యాంటసీ కాబట్టి బోర్ ఉండదు. సినిమా ఏంటంటే బోర్ ఉండదు, ఎందుకంటే కాసేపు మనం కమర్షియల్ చూపిస్తున్నాం, కాసేపు ఫ్యాంటసీ చూపిస్తున్నాం. సో మిక్స్ అయ్యి సాంగ్స్తో పాటు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ గుడ్ టైం పాస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్, ఓల్డ్, మిడిల్ ఏజ్ అండ్ టీనేజ్ ముగ్గురు వచ్చి చూసేలాగా ఉంటుంది. సాంగ్స్ బాగుంది. హీరోయిన్ హెబ్బా ఈజ్ లుకింగ్ వెరీ ప్రిటీ, షీ ఈజ్ వెరీ నైస్. హీరోస్ హ్యాండ్సమ్ లుకింగ్, టాలెంటెడ్. సో డెఫినెట్లీ ఏంటంటే ఒక మంచి సినిమా విజయంతం అవడానికి ఏమేమి కావాలో కథ, మాటలు, పాటలు, కెమెరా వర్క్, లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. మరి ప్రజల ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను.
थोड़ा लैग आया పెద్దోడు ఏ హాయ్ హలో హీరో హౌ ఆర్ యూ ఏం డబ్బింగ్ కూడా హీరోలో వచ్చారు కాస్ట్యూమ్ సార్ సూపర్ బ్రదర్ ఏంజల్ సినిమాలో కమెడీగా నాకు మరో మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు పర్ఫెక్ట్గా చెప్తున్నాను 100% చాలా బాగుంటుంది ప్లస్ ఈ తాగుబోతు సీను Yeah, you've got this.